సో, మనం ఆల్రెడీ ఒక జాబ్ ఆపర్చునిటీ గురించి ఇంతకుముందు చేసాం. కాకపోతే ఈ యొక్క వీడియో అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటది. సో, వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ముందుగా మన ఈ యొక్క జాబ్ చూసుకుంటే మనకి డ్రీమ్ పోర్ట్ నుంచి మనం ఆల్రెడీ చేసాం కదా! లాస్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ. సో, ఇది కూడా సేమ్ ఆపర్చునిటీ అనమాట. ఇంకా వీళ్ళు అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. సో, ఇది మళ్ళీ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇది చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో, ప్రతి ఒక్కరికి కూడా. సో, అందుకని చెప్పి నాకు మన సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మీకు ప్రతి డీటెయిల్డ్‌గా ప్రతి విషయం కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ యొక్క జాబ్ గురించి. సో, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోండి. సో, యుటిలైజ్ చేసుకుంటారని చెప్పి మళ్ళీ ఇంకోసారి వీడియో చేస్తున్నాననమాట. ఓకేనా. సో, ఈసారి నుంచి అయితే ఈ యొక్క పర్టికులర్ జాబ్‌కి మంచి జాబ్ కాబట్టి నా నుంచి మీకు సపోర్ట్ కూడా ఉంటదనమాట. సో, కింద డైరెక్ట్‌గా మీకు గూగుల్ ఫార్మ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో ఈ యొక్క జాబ్‌కి అప్లై చేయడానికి సో, మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే మనం ఒకసారి మీటింగ్ పెట్టుకొని మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేసి మీకు నేనే దగ్గరుండి అప్లై చేపిస్తాను. ఓకేనా. సో, మొత్తం అన్ని క్వెరీస్ కూడా క్లియర్ అవుట్ చేస్తాననమాట. ఓకేనా. సో, వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ముందుగా ఈ యొక్క జాబ్ చూసుకుంటే మనకి డ్రీమ్ పోర్ట్ నుంచి రావడం జరిగిందనమాట. సో, ఇది చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఫ్రీలాన్స్ జాబ్ యాజ్ ఎ ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అనమాట. ఓకేనా. సో, మన మెయిన్ జాబ్ రోల్ వచ్చేసరికి ఈ యొక్క కంపెనీలో ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అనమాట. ఓకేనా. సో, మెయిన్గా ఇందులో మీకు మెయిన్ విషయం ఏంటి అంటే మనకి ఎర్నింగ్స్ అనేది యూఎస్డీలో ఉంటుంది అనమాట. ఐఎన్ఆర్లో ఉండదు. అండ్ అదేవిధంగా ఇది ఫిక్స్డ్ శాలరీ అంటూ ఏముంటుంది అనమాట. ఓకేనా. ఇందులో మనకి ఇది కమిషన్ బేస్డ్ అనమాట. సో, మనం వేరే కంపెనీస్ లాగా ఫిక్స్డ్ శాలరీ ఉంటుందని చెప్పి కాదు. ఇందులో మనం వర్క్ చేస్తేనే మనకి శాలరీ వస్తుంది, లేకపోతే శాలరీ రాదనమాట. సో, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా. మీకు స్టార్టింగ్ మంత్ నుంచే మీకు శాలరీ వచ్చేయదు. సో, ఇందులో ఏంటంటే మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు అట్లీస్ట్ 1 మంత్ అయినా మీకు ఫ్రీ టైం అనేది ఉండాలన్నమాట ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయడానికి. ట్రైనింగ్ ఎందుకంటే ట్రైనింగ్ అనేది టైం లిమిటెడ్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. సో, మీకు ఆ విత్ ఇన్ టైంలో ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, అందుకని చెప్పి మీకు అట్లీస్ట్ ఒక తక్కువలో తక్కువ మీకు 1 మంత్ అయినా మీకు కొంచెం ఫ్రీ టైం అనేది ఉండాలన్నమాట ట్రైనింగ్ కంప్లీట్ చేయడానికి. అండ్ అదేవిధంగా మనకి ఈ యొక్క జాబ్కి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఎటువంటి డిగ్రీ లేకపోయినా పర్వాలేదు అనమాట, అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మీకు అట్లీస్ట్ 12th ఉన్నా 10th ఉన్నా సరే మనం ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. డిగ్రీ అనేది మ్యాండటరీ కాదు. సో, అదొక మెయిన్ బెనిఫిట్. అండ్ అదేవిధంగా ఇంకో థింగ్ ఏంటంటే మనం ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలంటే మనకి బేసిక్గా ఇంగ్లీష్ వచ్చి ఉండాలన్నమాట. సో, మనం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుండాలన్నమాట. ఎందుకంటే ఈ యొక్క జాబ్ అనేది మనం ఇంట్లో ఉంటే వర్క్ చేస్తాం, వర్క్ ఫ్రమ్ హోమే. కాకపోతే మనం మాట్లాడాల్సింది లేకపోతే మన క్లయింట్స్ వచ్చేసరికి యూఎస్ వాళ్ళు ఉంటారనమాట. యూఎస్, కెనడా, ఫారెన్ క్లయింట్స్ ఉంటారనమాట. అందుకని చెప్పి మనకి ఇంగ్లీష్ అనేది మ్యాండటరీ అనమాట. ఇంగ్లీష్ అనేది మీకు వచ్చి ఉండాలన్నమాట. అంటే మీరు ఇంగ్లీష్లో మేనేజ్ చేయగలగాలి. మీకు అసైన్మెంట్స్లో కూడా మీకు ట్రైనింగ్స్లో కూడా కొన్ని ఇంగ్లీష్ బేస్ మీద కొన్ని టెస్ట్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో, ఆ టెస్ట్స్ కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా మీ దగ్గర ల్యాప్టాప్ అనేది ఉండాలన్నమాట. మంచి ల్యాప్టాప్ ఉండాలి. అండ్ అదేవిధంగా మీ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలన్నమాట. మొబైల్ హాట్స్పాట్తో వర్క్ చేయడానికి అవదన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ఒక అసైన్మెంట్ కూడా ఉంటుంది. సో, ఓన్లీ సిస్టమ్ స్పెసిఫికేషన్స్ మీద అనమాట. అంటే మన సిస్టమ్ స్పెసిఫికేషన్ చూపించాలి. అండ్ అదేవిధంగా మన ఇంటర్నెట్ స్పీడ్ కూడా చూపించాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో, కాబట్టి మనకి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉండాలి, మనకు ఒక ల్యాప్టాప్ ఉండాలన్నమాట. సో, బేసిక్గా ఇవి ఉంటే మనకు సరిపోతుంది అనమాట ఈ యొక్క జాబ్కి. ఓకేనా. సో, మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. సో, ఇది ఫిక్స్డ్ శాలరీ టైప్ కాదనమాట. సో, మనం ఎంతైతే వర్క్ చేస్తామో సో దాన్ని బట్టి మనకి శాలరీ అనేది వస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ అనేది మ్యాండటరీ అనమాట. ఇంగ్లీష్ అనేది రావాలి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి ల్యాప్టాప్ ఉండాలన్నమాట. సో, ల్యాప్టాప్ ఉండాలి. అండ్ అదేవిధంగా మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలన్నమాట. ఓకేనా. ఎందుకంటే వీళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేస్తారనమాట. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి డిగ్రీ అక్కర్లేదు అనమాట. సో, మీకు 12th 10th ఉన్నా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. సో, ఇది ఓవరాల్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండక్కర్లేదనమాట ఈ యొక్క సెక్టర్లో. సో, ఇటువంటి ట్రావెల్ మేనేజర్లో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండక్కర్లేదు. మీకు ఏం నాలెడ్జ్ లేకపోయినా సరే ఈ యొక్క ట్రైనింగ్ వినేసి మీరు హ్యాపీగా ట్రైనింగ్ అంతా నేర్చుకొని జాబ్ హ్యాపీగా చేయొచ్చు అనమాట. అండ్ ఈ యొక్క జాబు ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి నైట్ ఉంటుంది అనమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ 6 to 2 ఉంటుంది అనమాట. ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 2 వరకు ఉంటుంది అనమాట. ఓకేనా. సో, ఇది కొంతమందికి నార్మల్ టైమింగ్ అవ్వచ్చు, లేదంటే కొంతమందికి కొంచెం లేట్ నైట్ అవ్వచ్చు. సో, నార్మల్ టైమ్స్ వచ్చేసరికి 6 to 2 ఉంటుంది అన్నమాట. కాకపోతే ఈ యొక్క కొంచెం స్లైట్గా కొంచెం అటు ఇటు చేంజ్ అవ్వచ్చు. బట్ ఓవరాల్ జనరల్గా వచ్చేసరికి 6 to 2 అనమాట.
సో ఇది ఓవరాల్ థింగ్స్ వచ్చేసరికి. సో ఇవన్నీ కూడా మీకు ఓకే అండి, ఇంట్రెస్ట్ ఉండి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం అనుకుంటే, ఇంట్రెస్టెడ్గా ఉండి ఈ యొక్క జాబ్ చేద్దాం అనుకుంటే కింద మీకు గూగుల్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఎవరైతే ఫిల్ చేస్తారో, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో సో వాళ్ళందరికీ కూడా నేను దగ్గరుండి మీకు అప్లై చేపిస్తాను అనమాట. ఓకేనా. సో మీకు ట్రైనింగ్ అయ్యేంత వరకు కూడా మీకు ఎటువంటి మధ్యలో ఏం క్వైరీస్ ఉన్నా, మీకు ఏం ప్రాసెస్లో డౌట్ ఉన్నా, ఏమున్నా సరే నేను మీకు దగ్గరుండి హెల్ప్ చేస్తాను అనమాట. ఓకేనా. సో మీరు అప్లై చేసిన దగ్గర నుంచి మీకు జాబ్ అంటే మీకు ఆన్బోర్డింగ్ అయినంత వరకు కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను అనమాట. సో కాకపోతే ఇది అందరికీ కాదనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి ఎవరైతే ఫామ్ ఫిల్ చేస్తారో సో మీకు ఇవన్నీ పాయింట్స్ చెప్పాను కదా. సో ఈ అన్ని పాయింట్స్ మీకు ఓకే అనుకుంటేనే ఫామ్ ఫిల్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ పాయింట్ చెప్పలేదు, ఆ పాయింట్ చెప్పలేదు అంటే మళ్ళీ మీకే టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీకు ఓకే అనుకుంటే ఫామ్ ఫిల్ చేయండి. నేను కానీ మా టీం వాళ్ళు కానీ మీకు రీచ్ అవుట్ అవుతారు. సో మనం ఒకరోజు మీటింగ్ పెట్టుకొని సో ఆ మీటింగ్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి మీకు అప్పటి నుంచే ఎలాగ అప్లై చేయాలి మొత్తం అప్లై ప్రాసెస్ కూడా డిస్కస్ చేసి అండ్ అదేవిధంగా మీకు ఆన్బోర్డ్ అయినంత వరకు కూడా మనం సపోర్ట్ ఇస్తాం అనమాట. మీకు ప్రతి ఏ క్వైరీస్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి మొత్తం అన్నీ కూడా మనమే చూసుకుంటున్నాం, మనం ఆన్సర్ చేస్తాం అనమాట. సో మీకు ఆన్బోర్డింగ్ అయినంత వరకు కూడా. సో ఇది ఒక జాబ్ డీటెయిల్స్ వచ్చరికి. సో ఇది ఎందుకంటే చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ అదేవిధంగా జెన్యున్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ చెప్పాను కదా, ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా చేసుకోవచ్చు. 18+ ఎవరైనా చేసుకోవచ్చు. మీకు ఏజ్ అనేది 18+ క్రాస్ అయితే సరిపోతుంది అనమాట. అండ్ అదేవిధంగా చెప్పాను కదా, మనకి డిగ్రీ కూడా అక్కర్లేదు అనమాట. సో జస్ట్ మీకు ఇంటర్ ఉన్న 10th ఉన్న అప్లై చేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పి ఈ యొక్క జాబు మన సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా మిస్ అవ్వకూడదు అనమాట. ఇంట్రెస్టెడ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేయండి. డైరెక్ట్గా అప్లై అంటే కింద ఫామ్ ఫిల్ చేస్తే మన టీం మీకు రీచ్ అవుట్ అయ్యి మీకు దగ్గరుండి క్వైరీస్ అన్నీ కూడా రిజాల్వ్ చేస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ యొక్క జాబ్కి మనం ఏమైనా అమౌంట్ పే చేయాలని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఇది అటువంటి జాబ్ ఏం కాదనమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీరు ఎటువంటి అమౌంట్ ఎవరికి పే చేయక్కర్లేదు. సో మీరు ఇంకోటి ఏంటంటే కింద ఫామ్ ఫిల్ చేస్తే మీరు అమౌంట్ అడుగుతారేమో అనుకుంటారు. సో నేను ఎటువంటి అమౌంట్ అడగను. అండ్ అదేవిధంగా మీరు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయక్కర్లేదు అనమాట ఈ యొక్క జాబ్కి. ఇది నార్మల్గా యాస్టీస్ జాబ్ లాంటిదే. సో మీరు అప్లై చేస్తారు, మీ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు, మీకు ఆఫర్ లెటర్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఉంటుంది ఫ్లో వచ్చేసరికి. అదేవిధంగా మీకు ట్రైనింగ్స్లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. మీకు ట్రైనింగ్లో వీడియోస్ ఉంటాయి. సో ఆ వీడియోస్ చూసి మీరు ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఎవ్రీ వీడియో తర్వాత మీకు అసైన్మెంట్స్ ఉంటాయి. ఆ అసైన్మెంట్స్ కూడా మీకు వీడియోలో ఏదైతే కంటెంట్ చెప్పారో ఆ కంటెంట్ మీద మీకు అసైన్మెంట్స్ ఉంటాయి అనమాట. సో అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటూ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ మాడ్యూల్ బై మాడ్యూల్ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో అది కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీరు ఎవరికి కూడా ఒక 1 రూపీ కూడా మీరు పే చేయక్కర్లేదు అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్ ప్రాసెస్ వచ్చేసరికి. సో మీకు కింద ఫామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేస్తే మన టీం వాళ్ళు మీకు రీచ్ అవుట్ అవుతారనమాట. అండ్ మనం ఒకరోజు మీటింగ్ పెట్టుకొని మొత్తం అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.